నమస్తే అండి. మన దేశం ఎందుకు గొప్ప దేశం? ఒక భారతీయుడిగా సగర్వంగా మన దేశం గురించి, మన దేశ గొప్పతనం గురించి మనం మాట్లాడకపోతే దానంత పనికిమాలతనం కొట్టలేదు. ఎందుకంటే మన దేశానికి ఒకటి ఉంది పేరు, అతిథి దేవో భవ. మన దేశంలో ఇప్పటికీ ప్రజలు బయట నుంచి ఒక వ్యక్తి వస్తే కనుక కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి తిండి పెట్టిన తర్వాత తింటారు. ఫారినర్స్ వస్తే కనుక హోటల్స్కి వెళ్తే డబ్బులు కూడా తీసుకోరు. అది అతిథి దేవో భవ. ఇప్పుడు కొంత కమర్షియల్ అయింది, అది కాదనట్లేదు, కానీ మన ప్రభుత్వం ఇంకా కూడా ఆ విధానాన్ని అవలంబిస్తూ ఉంది. ఇంధనం సంక్షోభం వేళ ఈ రోజున శ్రీలంక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఆ దేశాన్ని ఆదుకుందనమాట. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో భారత్ తన ఉదారతను చాటుకుంది. చమురు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి శ్రీలంకకు 38,000 మెట్రిక్ టన్నుల పెట్రోలియంను అత్యవసర సాయం కింద ఆ దేశానికి సరఫరా చేస్తుంది. 38,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ను సాయం చేస్తుంది. కొలంబోలోని భారత రాయబారి కార్యాలయం ఈ విషయాన్ని అయితే వెల్లడించింది. భారత ప్రధాని మోడీ గారు శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిశనాయకే ఇటీవల ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఆ దేశానికి సాయం అందింది. 20,000 మెట్రిక్ టన్నుల డీజిల్తో పాటు 18,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ తాజాగా కొలంబో నౌకాశ్రయానికి అయితే చేరుకుంది. 20,000 మెట్రిక్ టన్నుల డీజిల్తో పాటు 18,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ తాజాగా కొలంబో నౌకాశ్రయానికి చేరుకుందనమాట. క్లిష్ట సమయంలో సాయం అందించినందుకు భారత్కు శ్రీలంక కృతజ్ఞతలు అయితే చెప్పింది. ఈ మేరకు అక్కడ ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస్ ట్విట్టర్ వేదికగా కూడా స్పందించినాడు. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా భారతదేశం చేసినటువంటి ఈ సేవని, ఈ హెల్ప్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని గుర్తించుకొని సంక్షోభ సమయంలో మా దేశానికి ఆదుకుంది భారతదేశం అని చెప్పేసి వాళ్ళంతా కూడా మన దేశం మీద ఒక రకమైన ప్రేమని, థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పడం అయితే జరిగింది.